గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి మనందరికి తెలిసిందే కదా! బాలయ్య బాబు గారి చిత్రమైనటువంటి 'వీరసింహారెడ్డిలో' చెల్లెలు పాత్ర చేసింది. సో, తను రీసెంట్‌గా 'శబరి' అనే ఒక చిత్రంలో నటించింది. సో, లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కినటువంటి ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే విడుదలబోతుంది. సో, దానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో ఒక రిపోర్టర్ ఈ విధంగా అడిగారనమాట. "మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు కదా!" అనే ఒక కైండ్ ఆఫ్ క్వెషన్ అడగగా తను "నేను క్యారెక్టర్ ఆర్టిస్టా" అంటూ ఈ విధంగా చెప్పిందనమాట. అంటే 'హనుమాన్', 'నాంది', 'వీరసింహారెడ్డి' ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్ చేశారు కదా! ఏ విధంగా అనిపించింది మీకు అది ఇది అని తను రిపోర్టర్ అడగగా, అయితే తను ఈ విధంగా అయితే సమాధానం ఇచ్చింది. సరే అయితే 'వీరసింహారెడ్డి' చిత్రంలో హీరోయిన్‌ల కంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉంది అని ప్రశ్నించింది. మీదే అని రిపోర్టర్ అన్నారనమాట. అయితే మరి బాలయ్య బాబు గారి తర్వాత ఆ సినిమాలో నేనే లీడ్. హీరోయిన్‌ల కంటే నా పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి నేనే లీడ్. బాలయ్యతో డాన్స్ చేయలేదు కాబట్టి నన్ను క్యారెక్టర్ రోల్ అని అనొద్దు అంటూ వరలక్ష్మి గారు పేర్కొన్నారనమాట. సో, ఈ విధంగా తను హీరో అంటే లీడ్ రోలా, క్యారెక్టర్ రోలా అనేది నేను పట్టించుకోను. నాకు క్యారెక్టర్ నచ్చితే ఏ రోల్ అయినా నేను చేస్తాననే విధంగా తను చెప్పుకొస్తూనే, సో, తనను సైడ్ క్యారెక్టర్‌లా మీరెలా డిసైడ్ చేస్తారనే విధంగా రిపోర్టర్‌కైతే ఆన్సర్ ఇచ్చిందనమాట. ఓవరాల్‌గా 'శబరి' లాంటి ఒక చిత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయితే పలు భాషల్లో విడుదలైతున్నటువంటి ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. అండ్ ఎంతైనా కూడా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్‌తో మనందరిని ఆకట్టుకుంది తను. సో, ఇంకా ఫర్దర్‌గా చాలా సక్సెస్ చూడాలని అయితే కోరుకుందాం.